ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు. మనం ఈ దినాన దేవుడు శక్తి ఎంత గొప్పదో తెలుసుకుందాం. సబ్జెక్ట్ ఏంటంటే దేవుడు మహాశక్తి. ఆయన ఎటువంటి ప్రభావం కలిగిన వాడో ముందు క్రైస్తవులైన మనం తెలుసుకుంటే మిగతా ప్రభుని ఎరగని వారికి మనం తెలియపరచడానికి అవకాశం ఉంటుంది. మనకే తెలియకపోతే ఇంకితరులకు మనం ఏం తెలియపరుస్తామో తెలుసుకోవాలి. దేవుడి శక్తిని గురించి 114 కీర్తన 1వ వచనం కాంచి 8వ వచనం దాకా వివరించబడింది. ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలు అన్య భాషల గల జనములలో నుండి యాకోబు బయలుదేరినప్పుడు యూదా ఆయనకి పరిశుద్ధ స్థలమాయను, ఇశ్రాయేలు ఆయనకి రాజ్యమాయను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నిశ్చయంగా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. ఎన్నికలేని ప్రభా నీ పాదాల దగ్గర సహాయించండి. కొద్ది నిమిషాలు తండ్రి నా మాట కాక నీ మాటగా నీ బిడ్డతో నాతో మాట్లాడు సమస్తనైనా నీ పరిశుద్ధాత్మ మాట్లాడి సహాయించండి. ఈ లేఖనాలైన ప్రతి విడికి నాకు గ్రహించి మనస్సును దయచింది. వాక్యాన్ని ఆటకు ప్రతి ఆట కనీసం బంధించి ప్రభా నీ సన్నిధి మెండిగా మాకు సహాయించండి. యేసు ప్రభా శుద్ధం ఒకటి వేడుకున్నాను తండ్రి. ఐగుప్తులో ఉండి ఇశ్రాయేలు అన్ని భాషల గల జనములో ఉండి యాకోబును బయలుదేరినప్పుడు యూదా ఆయనకి పరిశుద్ధ స్థలమాయను, ఇశ్రాయేల్ ఆయనకి రాజ్యమాయను. ఇది వాళ్ళు బయలుదేరినప్పుడు దేవుడు 10 అద్భుతాలు ఐగుప్తు దేశంలో చేసి పస్కాని వధించి గొర్రెపిల్ల రక్తంతో వాళ్ళని ప్రతి కుటుంబాన్ని ఆ రక్తంతో కడిగి వాళ్ళు బయలుదేరినప్పుడు వాళ్ళు ఎట్లా ఉన్నారంటే యూదా ఆయనకి పరిశుద్ధ స్థలం అంట, ఇశ్రాయేల్ అంట ఆయన రాజ్యం అంట. అంటే ఇక వాళ్ళలో దేవుడు ఉండి ముందు పగల మేఘంలోను రాత్రి అగ్నిలోను వాళ్ళని నడిపించాడు. అయితే వాళ్ళ నడిపించిన వాళ్ళకి మరి ఏమి జరిగింది? సముద్రము దాని చూసి పారిపోయేను, యొర్దాను నది వెనక్కి మళ్ళెను. అంటే దేవుడు ఇశ్రాయేలును నడిపించినప్పుడు సముద్రం అడ్డవచ్చినప్పుడు మోషే ప్రార్థన చేసినప్పుడు సముద్రము పాయలైపోయింది. యొర్దాను నది ఎప్పుడు దేవుడు యాజకులు దేవుడు మందసము సర్వలోకనాథుడి మందసము మోయించిన సమయంలో యాజకులు పాదములు అరికాళ్ళు యొర్దాను నీళ్లు అంచును తాకగానే ఎగువ నుంచి పారుతున్న నీళ్లు ఏకరాశిగా నిలబడిందని మనకి యెహోషువ 3:13 నుంచి మరి 16 వరకు రాయబడింది. కాబట్టి ఇవన్నీ కూడా మరి కీర్తనలో మనకు రాయబడింది. అయితే కొండలు పొట్టేళ్ళ వలెను, గుట్టలు గొర్రె పిల్ల వలెను గంతులు వేస్తున్నాయి. అంటే ఈ మరి దేవుడు ప్రభావం ముందు ఏది కూడా నిలబడదు. మనకి నహుము గ్రంథంలో ఉంది, దేవుడు అడుగు పెడితే పర్వతం కూడా చీలిపోతాయి. అంత గొప్ప దేవుడిని మనము కలిగి ఉన్నామని తెలుసుకోవాలా. అయితే ఆ నాటికలలో వాళ్ళకి అలాంటి పరిస్థితి ఎదురైంది. సముద్రమా నీవు పారిపోటుకు నీకు ఏమి తటేసిస్తును, యొర్దాను నువ్వు వెనక్క మల్లుటకు నీకు ఏమి తటేసిస్తును, కొండలారా మీరు పొట్టేళ్ళ వలెను, గుట్టలారా మీరు గొర్రెపిల్ల వలెను గంతులు వేసుటకు మీకు ఏమి సంభవించును. భూమి ప్రభు సన్నిధిన యాకోబు దేవుడు సన్నిధిన వణుకుచున్నది. ఆయన బండను నీటి మడుగ్గాను, చెకుముతి రాగి బండను నీటి ఊటుగా చేశాడు. ఇశ్రాయేలు తాగటానికి నీళ్ళు లేకపోతే మోషేకి చెప్పాడు, కొట్టమన్నాడు, తర్వాత మాట్లాడమన్నాడు. మనడు కొట్టినప్పుడు నీళ్ళు ఇచ్చాడు, మాట్లాడినప్పుడు కూడా నీళ్ళు ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడంటే సముద్రం అంత నీరు మరి విస్తారమైన ఒక నది వలె ప్రవహించింది అరణ్యములో. మరి ఈ విధమైన మాటలన్నీ కూడా ఈ కీర్తనలో దేవుడి శక్తిని గురించి మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. దేవుడి శక్తి మరి ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరినప్పుడు గొర్రెపిల్ల పస్కా వధించి 10 అద్భుతాలు చేసి తొలిసూరు సంతతిని హతం చేసి వాళ్ళని నడిపించేటప్పుడు జరిగిన సంగతి ఈ కీర్తన గ్రంథంలో మనము ధ్యానం చేశాం. అయితే ఇంకా ఆయన బిడ్డల పట్ల దేవుడి శక్తి ఎంత గొప్పగా ఉన్నదో మనం తెలుసుకుందాం. అంటే ఉదాహరణకి మనకు షడ్డక మేషక పెద్దల గురించి మనకు తెలుసు. షడ్డక మేషక పెద్దల గోర్లు
రాజుగారికి కల వచ్చినప్పుడు ఒక బొమ్మ కనపడ్డప్పుడు ఆ బొమ్మని నిలబెట్టి అందరూ దానికి దండం పెట్టాలన్నప్పుడు షడ్డక మెషక అబేద్నెగోలు వీళ్ళు మాత్రము, రాజుగారు మీరు నిలబెట్టిన బొమ్మకి మేము దండం పెట్టము, మా వల్ల కాదు, ప్రాణం పోయినా సరే మా దేవుడు రక్షించడానికి సామర్థ్యం కలిగిన వాడు, ఆయన ఏమైనా చేయగలని వాళ్ళు మరి ఖండితంగా రాజుగారికి చెప్పారు. ఆ దేశంలో బబులోను దేశంలో బానిసలుగా ఉన్నవారు. అయితే రాజుగారికి ఆ మాట వినటంతో అధికారులకు ఎవరికైనా కోపం వస్తుంది. రాజుగారికి కోపం వచ్చి అగ్నిగుండం 7 అంతులుగా పెంచి మరి వాళ్ళని ఉండపట్టంగా ఆలస్యం లేకుండా వాళ్ళని అగ్నిగుండంలో ఏమని రాజుగారు ఆజ్ఞ ఇచ్చారు. అయితే ఈ ముగ్గురిని అగ్నిగుండంలో వేయటానికి అదే ఉండపట్టగా మరి 6 వచ్చారు. 6 ఈ అగ్నిగుండంలో ఈ ముగ్గురిని వేసినప్పుడు అగ్ని 4 తగిలి ఈ 6 చచ్చిపోయారు. కానీ వీళ్ళు మాత్రము అగ్నిగుండంలో సంచారం చేస్తున్నారు. రాజుగారు ఆ దృశ్యం చూసి, మంత్రి గారు మనం 3 వేసాము, 4 కనపడుతున్నారంటే సత్యమే ప్రభా అన్నాడు. 4వ వాని రూపము దేవదత్త రూపం వలె ఉందయ్యా అన్నప్పుడు అక్కడ అందరూ ఆశ్చర్యపోయారు. రాజుగారు స్వయంగా వెళ్ళి, మహోన్నతమైన దేవుడు సేవకులారా మీరు బయటికి రండి అన్నప్పుడు ఈ 3 బయటికి వచ్చారు. అగ్ని వాసన వాళ్ళ శరీరానికి తగల, వెంట్రుకు కూడా కాళ్ళ. అన్ని లక్షల మంది జనంలో వాళ్ళని పరీక్షిస్తున్నప్పుడు ఎలాంటి హాని లేకుండా వాళ్ళు సురక్షితంగా బయటికి వచ్చి, అప్పుడు రాజుగారు వారు దేవుడు ఎంత గొప్పవాడు, వాళ్ళు తమ ప్రాణాలు లెక్క చేయకుండా తమ దేహాల్ని దేవుడి కోసము వాళ్ళు అర్పించుకున్నారు. కాబట్టి ఇక నుంచి షడ్డక్ మెషక్ అబేద్నెగోలు దేవుడే దేవుడు, ఇంకా ఆ దేవుడు తప్ప ఇంకొక దేవుణ్ణి మనం కూడా సేవించడానికి వీల్లేదు, ఆ దేవుడే అని చెప్పి రాజుగారు ఆజ్ఞ మార్చిన సందర్భంగా మనం దైవ గ్రంథంలో చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్పవాడంటే అప్పుడు ఇప్పుడు ఏకరీతిగా ఉన్న దేవుడని బైబిల్ స్పష్టంగా తెలియదు. ఆయన మార్పు లేకుండా ఉన్నారు. అయితే షడ్డక మెషక అబేద్నెగోలు వారు ఎంత పరిశుద్ధత కలిగి ఉన్నారంటే ఆహారం తినే విషయంలో కూడా ఎంతో పరిశుద్ధి కలిగి ఉన్నారు. వారు దినముకు 3 మారు ప్రార్థన చేస్తారు, దానిలతో సమాసం చేస్తారు. వీళ్ళంతా ఒక ప్రత్యేకమైన జనము. వీళ్ళు 12 సంవత్సరాలు ప్రయాణం రావడంతో ధర్మశాస్త్రం అంతా వీళ్ళు కంఠస్థం చేసిన వారు. ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, భూమి ఎందు కానీ ఆకాశం ముందు కానీ దేని స్వరూపం నువ్వు చేసుకొనకూడదు, దేనికి సాగిలపడకూడదు అనే మాట వీళ్ళ హృదయంలో ఉంది. కాబట్టి ప్రాణం పోయినా సరే మేము ఇంకొక దానికి దండం పెట్టాం. అలాంటి పరిశుద్ధత కలిగి ఉన్నారు కాబట్టి అగ్ని వాళ్ళని ఏమీ చేయలేకపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకం మర్యాదను మనం అనుసరించకుండా మనము కూడా పరిశుద్ధంగా జీవించినప్పుడు ఈ లోకానుసారంగా ఒక్కొక్కసార్లు బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, రక్త సంబంధాలు కావచ్చు, అనేకులు భక్తిహీనులు బలాత్కారం చేస్తారు ఈ లోకానుసారంగా నడవమని. అట్లాంటి కాకుండా మనం ప్రత్యేకంగా మనం ప్రత్యేకపరుచుకొని దేవుడి కోసం మనం జీవించినప్పుడు అప్పుడు ఇప్పుడున్న దేవుడు మార్పు దేవుడు, వాళ్ళ జీవితంలో చేసిన దేవుడు మన జీవితంలో కూడా చేస్తారని ఒక రూఢి విశ్వాసం కలిగి మనము ముందుకు సాగిపోవాలా. అయితే కొత్త నిబంధనకు వచ్చేయాలకి దేవుడు ఆయన ఉచిత కృప చేత ఆయన శక్తి ఎంత గొప్పదో మనకు తెలియపరిచాడు. అంటే ఆయన శక్తి అపారమైందన్న సంగతి మనం తెలుసుకోవాలా. ఆయన శక్తి ఇక్కడ మరి షడ్డక మెషక అబేద్నెగోలు మరి ఆనాటికల శరీరంతో ఉన్నప్పుడు వాళ్ళకి ఏ హాని చేయకుండా దేవుడు వాళ్ళని కాపాడాడు. అయితే మన శరీరము కూడా ఆయన మహిమగల దేవుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు, ఆయన తన రూపములో చేసిన శరీరాన్ని తాను ఎట్లా ఆయన సజీవుడై పునరుద్ధానుడై ఆయన లేచాడో అట్లా చేయగల సామర్థ్యము కలిగిన వాడని ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము మరి 20-21లో రాయబడింది. దేవుడి శక్తిని గురించి మనం వింటున్నాము. సబ్జెక్ట్ దేవుడి శక్తి. దేవుడి శక్తి మన పౌరస్థితి ఇక్కడ లేదు, మన పౌరస్థితి పరలోకం ముందున్నది అని తెలుసుకొని అపోస్తలుడైన పౌలు ఆయన శక్తిని ప్రభావాన్ని ఆయన కన్నులారా చూశాడు. ఒక మనుషుని ఎరుగుదును, ఆయన శరీరంతో పోయాడు నాకు తెలియదు, శరీరం లేకుండా పోయాడు నాకు తెలియదు, కానీ వసింపసంఖ్యాని మాటలు ఆయన విన్నాడు అని ఆయన గురించి ఒక మనుషుడున్నట్టుగా చెప్పుకుంటాడు. దేవుడు శక్తి కన్నులారా చూసిన వాడు అపోస్తలుడైన పౌలు. అంటే అంత క్రూరంగా ప్రవర్తించేవాడు దేవుడి శక్తి తెలుసుకున్న తర్వాత దేవుడి కోసము జీవించాడు. ఇక్కడ ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఏమి రాయబడింది, మన పౌరస్థితి పరలోకం ఉంది, అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షణ నిమిత్తం కనిపెట్టుకొనుచున్నాం. మన పౌరస్థితి ఇక్కడ లేదు. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభుని విశ్వసించావో, ఎప్పుడైతే ఆయన నామములో బాప్తిసం తీసుకున్నావో, ఆత్మీయతగా
శారీరకంగా వేరే కుమారుడు అయి ఉండొచ్చు, ఆత్మీయతగా నువ్వు ఆయన కుమారుడివి, ఆయన కుమార్తెవి కనుక నీ పౌరస్థితి, నీ పేరు జీవగంధలో రాయబడి ఉంది. అక్కడ మన పేరు ఉంది అనే సంగతి తెలుసుకొని ఆయన కొరకు మనం ఈ భూలోకంలో ఒక ప్రతినిధులుగా, ఒక మధ్యవర్తులుగా, తన కుమారులుగా జీవిస్తున్నాము. అక్కడ మన పౌరస్థితి ఉన్నది, మన హక్కు అక్కడ ఉందన్న సంగతి మర్చిపోకూడదు. అయితే సమస్తముకు తనకి లోపరుచుకున్న శక్తిని బట్టి ఆయన మన దీన శరీరము తన మహిమ గల శరీరముకు సమరూపము గలదానిగా చేస్తాడు. ఎంత గొప్ప దేవుడు అండి! ఎండిని ఎముకని బ్రతికించిన దేవుడు, ఎండిపోయిన చెట్టుని చిగురింపజేసిన దేవుడు ఎంత గొప్పవాడు! ఈ దీన స్థితి, ఈ దీన శరీరం ఎందుకు పనికిరాదు? చలిస్తే తట్టుకోలేము, ఎండ ఎక్కువైనా తట్టుకోలేము, ఏదన్నా ఒక చిన్న కురుపు మన శరీరం లేస్తే మనం తట్టుకోలేము. అన్నీ సక్రంగా ఉంటేనే మనం మరి ముందుకు సాగుతాం. ఇట్లాంటి దీన శరీరాన్ని ఆయన చనిపోతే మూడు రోజుల్లో పురుగు బట్టి లొకలకాడే శరీరము, ఈ శరీరాన్ని రేపొద్దుంట యేసుప్రభు అంట తన మహిమ గల శరీరం రూపంగా ఆయన సమరూపం గలగా మార్చగల సామర్థ్యం కలిగినవాడు. హల్లెలూయా! అందుకని దేవుడి శక్తి ఎంత గొప్పదో. ఎందుకంటే ఆయన శరీరములో 5,000 గాయాలైనవి, ఎక్కడా కూడా గాయం లేని చోటు లేదండి. వీపు దున్నబడింది, మరి 2 చేతులు 2 కాళ్ళు ఇంతలావు మరి మేకులు దిగిచ్చారు, మరి ముళ్ళ కిరీటం పట్టారు, ఎక్కడా కూడా రక్తసిద్ధమైనది. అది తండ్రి మహిమ మృతుల్లో నుంచి యేసు ప్రభుని ఎట్లా లేపాడో అదేవిధంగా ఆయన కోసం ఈ భూలోకంలో జీవించే ప్రతి ఒక్కరిని కూడా ఈ దీన శరీరాన్ని సమస్తము తనకి లోపరుచుకునే శక్తి చేత ఆయన మహిమగల శరీరముగా సమరూపము గలదనగా మార్చగల సామర్థ్యము కలిగిన వాడు. హల్లెలూయా! షడక మేషక అభ్యర్థుల్ని అగ్నిగుండంలోంచి తప్పించిన దేవుడు ఇప్పుడు కూడా మనకు తోడుగా ఉంటాడని, ఇంత ప్రయాసం ఎందుకు ప్రభా, ఇన్ని కష్టాలు ఎందుకు, ఇన్ని బాధలు ఎందుకు అని చెప్పి చాలామంది మరి ఆపోపడుతూ ఉంటారు. కనుక మహిమగల శరీరముగా తన రూపములో తన పోలికలు రేపు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఏ విధంగా ఉన్నాడో మనం కూడా ఆయన మహిమగల శరీరముగా మార్చడానికి పరిశుద్ధత కలిగి మనం జీవించాలా, నీతి న్యాయముల ప్రకారము నడుచుకోవాలా. అందుకని ఆయన బిడ్డలుగా ఈ లోకంలో మనం జీవించినప్పుడు అంత శక్తి ఆయన మనకు సహాయం చేస్తాడని, మన దేహాల మీద కుమ్మరిస్తాడని మనం తెలుసుకోవాలా. అయితే శరీర విషయంలో ఆయన మనకు సహాయం చేస్తాడని మనం తెలుసుకున్నాం. అయితే ఇంకొక మాట స్పష్టంగా, యేసు ప్రభుని నమ్ముకున్న వారు, యేసు ప్రభు కొరకు జీవించిన వారు, యేసు ప్రభు మార్గంలో నడుచిన వారు సంపూర్ణంగా ఆయన కాపాడుతానని వాగ్దానం ఇస్తున్నాడు. ఎందుకంటే నీవు ఆయన ద్వారా కదా నువ్వు రక్షణ పొందింది. తన ద్వారా ఎవరైతే తండ్రి దగ్గరికి వస్తారో వారిని సంపూర్ణంగా రక్షించుటకు సామర్థ్యము కలిగిన వాడు. ఎందుకంటే ఈయన మన కోసం తండ్రి కుడిపాసమును కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మనము ప్రార్థన చేస్తున్నాము, సంఘం ప్రార్థన చేస్తుంది. మన దీన శరీరాన్ని మహిమగల శరీరంగా మార్చిన దేవుడు ఈయన ద్వారా ఇవిని విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి నిరంతరము యాజకుడుగా ఉంది. సహజంగా ఈ లోకంలో యాజకులు కొంతకాలం ఉంటారు, కొంతకాలం వెళ్ళిపోతారు. మరి దేహములో ఉన్నప్పుడే మనం ప్రార్థన చేయడానికి ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఈయన నిరంతరం యాజకుడే ఉన్నాడు. ఈ యాజకుడు మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడని మరి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనంలో రాయబడిన చూడండి. ప్రియమైన దేవుడు బైబిల్ ఉన్న వాళ్ళు చూసి చదువుకోండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనంలో. స్తోత్రం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవిస్తున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడు. అది సంపూర్ణంగా ఈయన ఏం చేసిన యేసయ్య సంపూర్ణంగా చేస్తాడు. ఈయన సంపూర్ణంగా మనల్ని ప్రేమించాడు, సంపూర్ణంగా రక్షిస్తాడు. ఈయన సంపూర్ణంగా ప్రేమించాడని యోహాను సువార్త 13:1 రాయబడింది. తన శిష్యుల్ని, తన వారిని సంపూర్ణంగా ప్రేమించాడు. మన ప్రేమ అరామరగ్గా ఉంటుంది, కొంత లోకాన్ని కొంత ప్రభుని ప్రేమిస్తూ ఉంటాం. ఈయన అట్లా కాదు, తన వారిని సంపూర్ణంగా ప్రేమించాడని వాక్యంలో ఉంది. ఈయన నిరంతరము, ఆయన 24 వచ్చినాడు, ఆయన నిరంతరం ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వం కలిగి ఉన్నాడు. నిరంతరం ఉన్నవాడు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఆయన మార్పు లేని యాజకత్వం. ఈ లోకంలో యాజకత్వం అనేది
పూర్వకాలము ఇశ్రాయేల్లో యాజకులు చేశారు, ఇప్పుడు మనల్ని కూడా యాజకులు చేశారు. కొంతకాలం మనం భూమి మీద ఉంటాము, కానీ సంపూర్ణంగా రక్షించడానికి మానవుడికి శక్తి లేదు. ఈయనకి మాత్రమే ఉన్నది. ఈయన మార్పు లేనివాడు కాబట్టి, నిరంతరం ఉన్నవాడు కాబట్టి, తండ్రి కుడిపాసను కూర్చొని విజ్ఞాపన చేస్తుంటాడు కాబట్టి ఈ యాజకుడికి సంపూర్ణంగా రక్షించడానికి సామర్థ్యం కలిగి ఉన్నాడని ఈ దేవుడి వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. ఈయన తన ద్వారా దేవుడి యొద్దకు వచ్చేవారి, ఎవరి ద్వారా వస్తున్నావు నువ్వు? దేవుడిది తన ద్వారా అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలో మనం బాప్టిజం తీసుకున్న తర్వాత, ప్రభును మనం అంగీకరించిన తర్వాత, ఆయన తన ద్వారా దేవుని ఎద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకును నిరంతరము జీవించున్నాడు కనుక ఈయన వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. అది దేవుడు శక్తి గురించి మనం ధ్యానం చేస్తున్నాము. దేవుడు సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడని మనం తెలుసుకున్నాం. ఆయన అరమరగా వదిలిపెట్టేవాడు కాదు. ఒకవేళ మనుషులు వదిలిపెట్టచ్చు, స్నేహితులు వదిలిపెట్టచ్చు, బంధువులు వదిలిపెట్టచ్చు, మరి ఎటువంటి వాడైనా వదిలిపెట్టచ్చు, కానీ ఈయన మాత్రం వదిలిపెట్టేవాడు కాదు. అబ్రహాముకి సంపూర్ణమైన బహుమానం ఇవ్వటానికి ఆయన బలమిచ్చాడు, ఊహించని విధంగా. ఒక సందర్భంలో అబ్రహాం అంటాడు, అయ్యా నాకు 99 సంవత్సరాలు, శారా 90 సంవత్సరాలు, ఆమె ఇంకేం పిల్లలు కనిదిలయ్యా అని తన మనసులో అనుకుంటాడు. అంటే 18వ అధ్యాయంలో ఆదికాండంలో 17వ వచనంలో దేవుడు ఎదుట చెప్పడు, కానీ ఆయన నేను నిశ్చయంగా నీకు విశాఖనిస్తాను అబ్రహమా అన్నప్పుడు, అప్పటికి ఇష్మాయిల్ని జ్ఞాపకం చేసుకోయ్యా, ఎందుకు ఇంకా నాకు పెట్టలేం పుడతారు, నాకు బలం తగ్గిపోయింది, ఆమె చూస్తే మరి ఋతుకములు ఆగిపోయినాయి, ఆమె ముసలా అయింది అని మనసులో అనుకుంటున్నాడు. దేవుడు చెప్పిన మాట నవ్వుకుంటున్నాడు. కానీ అబ్రహాం గురించి ఏమని రాయబడిందంటే, అసలు అసాధారణమైన సంగతి కొత్త నిబంధనలో అబ్రహాం గురించి రాయబడింది. అపోస్తుడైన పౌలు పరిశుద్ధాత్మ పూర్ణుడై అబ్రహాం గురించి ప్రవచిస్తున్నాడు. రోమపత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో ఇక్కడ అబ్రహాం గురించి స్పష్టంగా రాయబడు. దేవుడు ఎంత శక్తివంతుడో ఆయన ఇక్కడ చెప్తున్నాడు. 20వ వచనం, అవిశ్వాసం వలన వాగ్దానం గురించి సందేహపడక దేవుని మహిమపరిచి ఆ వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సామర్థ్యముగా కలవాడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలం పొందెను. అంటే అబ్రహాముని గురించి కాదు, ఇక్కడ కింద వచనంలో చదువుకుంటే అది మన గురించి కూడా రాయబడింది. అవిశ్వాసపడాల చాలామంది. అబ్రహాము లెక్క ప్రకారం ఇప్పుడు మనకు బైబిల్ ఉంది. అబ్రహాముని దేవుడు ఇట్లా ఆస్వాదించాడు, ఇస్సాకుని ఇట్లా ఆస్వాదించాడు, యాకోబుని ఇట్లా ఆస్వాదించాడు, మన పితృని ఈ విధంగా చేశాడని మనము చదువుకోవటానికి, దాన్ని ధ్యానం చేయటానికి, దాన్ని అవగాహన చేసుకోవడానికి, దాని పట్ల విశ్వసించడానికి ఈ శక్తిగల లేఖనాలు మన ముందున్నాయి. ఆనాటికంలో వాళ్ళకి బైబిల్ లేదండి. వాళ్ళు దేవుడు వచ్చి మాట్లాడినప్పుడు ఆ మాట గట్టిగా పట్టుకొని 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. తన మనసులో అవిశ్వాసం వచ్చినా సరే వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడని ఆ విశ్వాసం వల్ల బలం పొందెను. మన విశ్వాసమే మనకు బలము, మన విశ్వాసమే మనకు స్వస్థత, మన విశ్వాసమే మన జీవితంలో అద్భుతం చేస్తాయని మనం గ్రహించాల. అబ్రహామును గురించి ఇక్కడ రాయబడిన మాట మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి అది అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడిన అతని నిమిత్తము మాత్రం కాదు, మన ప్రభువును యేసు మృతుల్లో నుండి లేపిని వాని యందు విశ్వాసం ఉంచిన మనకి ఎంచబడిను. మన నిమిత్తం కూడా అది రాయబడిను, మన నిమిత్తం కూడా అది రాయబడిందని స్పష్టంగా ఉంది. ఎందుకంటే మనం నీతిమంతులుగా చేయటానికి, కింద 25వ వచనంలో చెప్తాడు, మనము నీతిమంతులుగా చేయటానికి ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడిన వాడై మనము నీతిమంతులుగా తీర్చుటకు లేపబడెను. కేవలం యేసు ప్రభు ఎట్లా లేస్తాడో, ఆయన నమ్ముకున్నవారు, ఆయన కోసం జీవించిన వారు అట్లా లేస్తారని విశ్వాసంతో మనం బలపరచడానికి ఈ పరిశుద్ధమైన లేఖనాలు ఈ దృష్టాంతరంగా మన ముందు దేవుడు ఉంచాడని మనం మర్చిపోకూడదు. దేవుడు శక్తి అపారమైనది తెలుసుకొని, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా అబ్రహమా, 100 సంవత్సరాలకి బలము. సరే 100 సంవత్సరాలకి ఇస్సాకుని ఇచ్చాడు, బాగానే ఉంది. ఇస్సాకు టైం అయిపోయిన తర్వాత, శారా మృతిపోయిన తర్వాత ఇంకొక స్త్రీని అబ్రహాం పెళ్లి చేసుకుంటాడు. అది ఏమనుకోవాలా, అది ఆశ్చర్యంగా. ఆమెకు మళ్ళీ 5 సంతానం దేవుడు అనుకిచ్చాడు. ఎంత గొప్ప దేవుడు! ఈ దీన శరీరాన్ని మన కంటికి రెప్పలా కాచి కాపాడాలన్నా, మన శరీరానికి బలం ఇవ్వాలన్నా, మనం అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఎట్లా అయ్యాడంటే
అపారమైన నమ్మకం. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, ఆయన నెరవేర్చడానికి సామర్థ్యం కలిగినవాడు. అప్పటికే ఆయన ఎన్నో పర్యాలు దేవుడితో, మరి 100 సంవత్సరాలు దేవుడితో సమాసం చేసిన వ్యక్తి అబ్రహాము. ఈ 100 సంవత్సరాల్లో అబ్రహాము దేవుడి గురించి అవగాహన చేసుకున్నాడు. ఆయన ఏమైనా చేయగలడు, నా కుమారుణ్ణి నేను బలి ఇచ్చిన ఆ మృతుల్లో నుంచి కూడా నా కుమారుణ్ణి మరి ఆయన రక్షించగల సామర్థ్యం కలిగిన వాడని కత్తి ఎత్తినప్పుడు దేవుడు ఆపాడని ప్రియమైన దేవుడు బిడ్డరా తెలుసుకోవాలా. ఆయన శక్తి అపారమైందని మనం తెలుసుకొని అబ్రహాము ఆయన శక్తిని పొందుకున్నాడు. ఆయన శక్తి అబ్రహాము శారా పొందుకుంటేనే ప్రపంచానికి భూలోక సమస్త వంశములు మీ ద్వారా ఆస్వాదించబడను అనే వాగ్దానం అబ్రహాముకి, భూలోక సమస్త మరి జనులు నీ ద్వారా ఆస్వాదించబడని ఇస్సాకుకి, భూలోక సమస్త జనులు నీ మూలముగా ఆస్వాదించబడని యాకోబుకి, ఈ 3 వాగ్దానాలు నెరవేర్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన శక్తిమంతుడని మనం తెలుసుకోవాలా. మన శక్తి ఎందుకు పనికిరాదు, మానవుల శక్తి, మానవ జ్ఞానం, మానవుల బలం ఎందుకు పనికిరాదు. ఆయన శక్తిమంతుడు, నిన్ను రక్షించడానికి శక్తిమంతుడు, నిన్ను పడిపోకుండా నిలబెట్టడానికి శక్తిమంతుడు, నీకు బలం ఇవ్వడానికి శక్తిమంతుడు, అదేవిధంగా నీ దీన శరీరాన్ని మహిమగల శరీరముగా మార్చగలటానికి ఆయన శక్తిమంతుడు. అది వాక్యమే మనకి పరిమాణం తెలుసుకోవాలా. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకొని ఆయన శక్తిని గురించి మనం తెలుసుకున్నాం. చివరిగా ఒక మాట చెప్తున్నాడు, అంటే యూదా పత్రిక మనకి యోహాన్సు 1 యోహాను 2 యోహాను 3 యోహానులో తర్వాత ఉంటుంది. యూదా పత్రికలో ఒక చక్కని మాట రాయబడింది. ప్రేమైన దేవుడు బిడ్డలారా, మనం 24వ వచనంలో యూదా పత్రికలో తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు అనేకులు తొట్టిల్లిపోతుంటారు. విశ్వాసంలో కానీ, నడవడిలో కానీ, నడకలో కానీ. సహజంగా తొట్టిల్లకుండా యవనస్సులు తొట్టిల్లుతారని వాక్యం ఉంది. కానీ తొట్టిల్లకుండా మనల్ని కాపాడటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా ఆయన మనం వెనువెంటూ ఉంటాడని మనం తెలుసుకోవాలా. దైవగ్రంథులు చాలామంది తొట్టిల్లారు. అయితే ఇప్పుడు ఆయన ఆత్మస్వరూపుడుగా, మహిమస్వరూపుడుగా ఆయన మనలో ఉండి మిమ్మల్ని ఎప్పుడు అనాథులుగా విడవనని చెప్పిన వాగ్దానం మన పట్ల ఆయన స్థిరపరిచాడు. కాబట్టి తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకు ఆయన శక్తిమంతుడని ఇక్కడ రాయబడింది. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు తన ఎదుట, మరి తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములలో పూర్వమును ఇప్పుడును సర్వయుగములు కలుగునుగాక. హల్లెలూయా. మనము ఎంత గొప్ప దేవుడు అండి. సాతాను తొట్టిల్లటానికి ప్రయత్నిస్తాడు ఏదొక విషయంలో. వాడు మన లోపాలే విరుగుతాడు, ఎక్కడ దొరుకుతాడా అని చెప్పి చూస్తూ ఉంటాడు. అయితే ప్రభు ఎంత గొప్పదాడంటే పగల మేఘలో రాత్రి అగ్గిలో ఉండి వాళ్ళకి ఎంతో, వారు చెప్పు అరగలేదంట, గుడ్డ మాయలేదంట, కీలు వాయలేదంట, అంతగా కాపాడిన దేవుడు. వాళ్ళు పద్దాక దేవుడికి తిరుగుబాటు చేసేవాళ్ళు, అయినా దేవుడు వాళ్ళని కాపాడు. సత్వగలగా వారిని ఇశ్రాయేలు నడిపించాడు. ఇప్పుడు మనకి దేవుడు అట్లాంటి వాగ్దానం ఇస్తున్నాడు. తొట్టిల్లకుండా దేవుడు మనల్ని కాపాడటానికి శక్తిమంతుడు. ఎందుకంటే ఆయన మహిమ ఎదుట మనం నిలబడాలా, ఆయన మహిమ ఎదుట నిర్దోషులుగా మనం నిలబడాలా, మహిమగల సంగమగా నిలబడాలా. తొట్టిల్లకుండా కాపాడాలంటే ఆయన రక్తము, ఆయన వాక్యము, ఆయన మహిమతో మనము ప్రతి దినము కూడా కడగబడుతూ ఉండాలా. అందుకని ఆయన హృదయాన్ని చూసేవాడు. ఆత్మకును శరీరానికి రెండింటికి కల్మషుంటుందని మనం తెలుసుకొని తొట్టిల్లకుండా కాపాడగల శక్తి గల దేవుడు ఆయన. మనకి ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తి గల మన ప్రభు రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్యమును, ఆధిపత్యమును, అధికారము యుగములు పూర్వము ఇప్పుడు సర్వయుగములు కలుగునుగాక. దేవుడు నామానికే మహిమ కలుగునుగాక. మన దేవుడు తొట్టిల్లకుండా కాపాడేవాడు, ఆయన శక్తిమంతుడు. అన్ని జనాల భాషలోంచి ఇశ్రాయేలు నడిపించినప్పుడు ఆ యూదా ఆయనకి పరిశుద్ధ స్థలమాయను, ఇశ్రాయేలు ఆయనకి రాజ్యమాయను. వాళ్ళని గొర్రెపిల్ల వధించి పస్కాను వధించిన తర్వాత వాళ్ళని నడిపిస్తున్నప్పుడు ఎర్ర సముద్రం వాళ్ళని చూసి పారిపోయింది. సముద్రం అంటే లోకానికి సాదృశ్యం కనుక మరి యొర్దానీలు వెనక మళ్ళీ యాజకులు పాదములు తగిలినప్పుడు యొర్దానీలు ఎగువ నుంచి పారుతున్న నీళ్ళు ఏకరాశిగా నిలబడాలి. కనుక ఎంత గొప్ప దేవుడు
మనం కలిగిన భూమి ఆయన పాదపీఠము, ఆకాశము ఆయన సింహాసనం. భూలోకమంతా ఆయన కృపతో నిండినది, భూలోకమంతా ఆయన మహిమతో నిండినది. ఈ దీన శరీరాన్ని ఆయన మహిమగల శరీర రూపంగా సమరూపం గలగా మార్చడానికి శక్తి కలిగిన వాడు. అవిశ్వాసపడకుండా అబ్రహాము విశ్వాసం వల్ల వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని గ్రహించి విశ్వాసం వల్ల బలం పొందిను. ఆ వాగ్దానం అబ్రహాంకి కాదు, మనకి గురించి రాయబడింది తెలుసుకోవాలా. ఆ తర్వాత తన ద్వారా ఎవరైతే మరి ఈ తండ్రి దగ్గరికి వస్తారో, యేసు ప్రభు ద్వారా ఎవరైతే తండ్రి దగ్గరికి వస్తారో, ఆయన నిరంతరం యాజకుడే ఉన్నాడు. అంటే మార్పు లేని వాడు కనుక ఆయన సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడు. కాబట్టి మనల్ని తొట్టిల్లకుండా తన ఎదుట మహిమ ఎదుట నిలబడటానికి ఆయన శక్తిమంతుడని మనం విన్నాం. కొన్ని మాటలు మనం హృదయంలో పెట్టుకొని దేవుడు ఏమైనా చేయగలని తెలుసుకొని ఆయన పట్ల ఆయన ఎట్లా చెప్పాడో మనం అట్లా జీవించగలిగితే సమస్త మహిమ దేవుడు మనల్ని కూడా నిలబెడతారని మనం తెలుసుకొని భక్తుల్ని అగ్ని గుండెలు వేసిన అగ్ని వాసన వాళ్ళకి తగలాం. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధత విషయంలో నిష్ట కలిగి ఉన్నారు. వాళ్ళ హృదయంలో దేవుడికి తప్ప దేనికి స్థానం లేదు. ఎందుకంటే వాళ్ళు బాల్యం నుండి ధర్మశాస్త్రము కంఠస్థం చేసిన వారు. ఈదుల్లో అదొక పద్ధతి అనమాట. 12 సంవత్సరాలు రావడంతో వాడు 10 ఆజ్ఞలు కంఠస్థం చేస్తారు. ఈ 10 ఆజ్ఞల్లో ఎంతో నిష్ట కలిగి ఉన్నారు. విగ్రహాల ముందు పెట్టి తినకూడదు, ఆ తర్వాత దేనికి దండం పెట్టకూడదు. ఈ మొట్టమొదటి ఆజ్ఞ వాళ్ళు పాటించారు. అందుకని అగ్నిలో వేసినా సరే మన దేవుడు అగ్ని అయి ఉన్నాడు కాబట్టి అగ్నిలోకి వెళ్ళి వాళ్ళ అగ్ని వాసన వాళ్ళకి తగలకుండా వాళ్ళ కంటికి రెప్పలా కాచి కాపాడాడు. రేపు పొద్దున దేవుడు లేని జనం అగ్ని ఆరదు, పురుగు చావదు, అంటే అగ్నిగుండ పాలైపోతారు. తెలుసుకొని క్రీస్తు రక్తంతో కడగబడిన మనము, క్రీస్తుని విశ్వసించిన మనము, పరిశుద్ధాత్మ చేత కడగబడిన మనము, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన మనము, ఆ శక్తి గల దేవుడిని మనం కలిగి ఉన్నామని తెలుసుకొని ఈ దీన శరీరాన్ని మహిమగల శరీరంగా మార్చగల సమరూపం గలగా చేయగల శక్తి గల దేవుడిని మనం కలిగి ఉన్నామని, తొట్టిల్లకుండా మనల్ని కాపాడే శక్తి గల దేవుడిని మనం కలిగి ఉన్నామని, ఆ విధంగా మనం క్రీస్తు ద్వారా తండ్రి దగ్గరికి వచ్చాం కాబట్టి ఆయన సంపూర్ణంగా రక్షించడానికి శక్తి గల సామర్థ్యం కలిగి ఉన్నాడని విశ్వసిస్తూ ప్రభులు ముందు సాగిపోదాం. దేవుడి చిన్న వాక్యాన్ని ఆస్వాదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, నిశ్చయం గల ప్రభా, నీ కొందరు సూత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. కొన్ని మాటలు తండ్రి ఆయన బిడ్డలతో నాతో మాట్లాడే ప్రభా, నువ్వెంత గొప్ప దేవుడు తండ్రి. ఈ దైవగంధంలో మేము ధ్యానించినప్పుడు మాకు అర్థమైంది ప్రభా. అన్ని భాషల గల జనంలో ఇశ్రాయేలు యూదవార్లు నైనా ఐక్య దేశంలో ఉన్నప్పుడు తండ్రి వాళ్ళు అనేకమైన శ్రమలు అనుభవిస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర అద్భుతాలు చేసిన తండ్రి యూదా పరిశుద్ధ స్థలంగా ఇశ్రాయేలు ఒక రాజ్యముగా వచ్చిన వాళ్ళని నడిపించిన ప్రభా తండ్రి. సముద్రము పాయలుగా చేసిన యర్దాన్ని వెనకమ్మలు ఇచ్చిన ఆయన కొండల పొట్టేలుగా తండ్రి అయ్యా గంతులు వేస్తున్నాయి ప్రభా, వెనక వెళ్ళినాయి ప్రభా. నువ్వు మహిమగల దేవుడు, నీ ముందు ఏది కూడా నిలబడదునా. యాకోబు దేవుడు ముందునైనా భూమి వణుకుతుందని లేఖలో రాయబడింది ప్రభా. నువ్వు గొప్ప దేవుడు తండ్రి, నువ్వే సహాయం చేతండి. అప్పుడు ఇప్పుడు ఏకరీతిగా ఉన్న దేవుడు తండ్రి, నీ రక్తము చేత కొడకబడిన ప్రతి ఒక్కరు కూడా నాన్న అయ్యా నువ్వు సంపూర్ణంగా రక్షించడానికి సామర్థ్యం కలిగిన వాడు తండ్రి. అయ్యా తొట్టిల్లకుండా కాపాడటానికి సామర్థ్యం కలిగిన వాడు తండ్రి. దీన శరీరాన్ని మహిమగల శరీరముగా మార్చడం సామర్థ్యం కలిగిన వాడు ప్రభా. అబ్రహాముకి బలం ఇచ్చిన రీతిగా మాకు కూడా బలం ఇచ్చినైనా ముందుకు నడిపించి నామానికి మహిమ తీసుకు ప్రభా. ఈయన బిడ్డలలోనైనా అలాంటి విశ్వాసం స్థిరపరిచి నువ్వు నామానికి మహిమ తీసుకునైనా బలహీనలు బలపరిచిదు, శక్తిహీనలు బలాభివృద్ధి కలగజేసేవాడు నువ్వే ప్రభా. నీ నామ మహిమార్థం నువ్వే సహాయం చేతని ఈ మాటలు వాళ్ళ హృదయంలో ఫలించేటట్టుగా సహాయం చేయమని, ప్రతి ఆటకాన్ని ఏ శ్రమలో బంధించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి.